నమస్తే అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు సగ్గు బియ్యాన్ని వాడి ఆలుగడ్డతోని స్టిక్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. పిల్లలకి ఎక్సలెంట్ స్నాక్ అండి. ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరకర అంటూ ఉంటుంది. ఇదేంటి మమ్మీ అని తినాలి. టమాటా కచ్చప్లో నంచుకొని తింటుంటే అయితే అసలు బయటకు ఉన్న ఏ స్నాక్ పనికిరాదండి. డొమినోస్ అవ్వచ్చు, కేఎఫ్సీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాంటి స్నాక్ అయితే మాత్రం మీరు ఇంట్లో చేస్తే బయట దొరకదు. అదేంటో ఇవాళ చూద్దాము. సగ్గుబియ్యం నిజానికి చాలా మంచిదండి హెల్త్కి. ఎనీ సీజన్లో హై ప్రోటీన్ లెవెల్స్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటంలో ఉండటంతో పాటు చలవ అండి బాడీకి చాలా. అన్నిటిని వాత, పిత్త, కఫాన్ని బ్యాలెన్స్ చేయాలంటే సగ్గుబియ్యం రెగ్యులర్ డైట్లో పెట్టుకోవాల్సింది. ఎలా? ఒకరోజు జావ తాగొచ్చు, ఒకరోజు మన దాంట్లో వడలు ఉన్నాయి, సగ్గుబియ్యం వడలు. సగ్గుబియ్యం కిచిడీ చేశాను. మొన్న మా ఫ్రెండ్ నేను చిన్న బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు వెళ్తే సగ్గుబియ్యాన్ని క్యాప్సికమ్తో చేసి కిచిడీ చేసింది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద వే. సో ఏదో ఒకటి ఎవ్రీ వీక్ 2 సార్లు అన్నా సగ్గుబియ్యంతో ప్లాన్ చేసుకోండి. సో దీనికి బేస్ ఏంటంటే ఫస్ట్ దీన్ని మిక్సీ వేసుకుందాం, పౌడర్ చేయాలి. మరీ మెత్తగా బియ్యపిండి కాదు, కచ్చపచ్చిగా బరకగా పట్టించాలి. అక్కడక్కడ మనకు సగ్గుబియ్యం కూడా ఉంటుంది, ఇవి కూడా ఉంటాయి. నేను బరకగా పట్టి తీసుకొస్తాను. పార్ట్ 1 సగ్గుబియ్యం బరకగా పొడి. పార్ట్ 2 ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను, పొట్టు తీసి రెడీగా తెచ్చుకుంటాను దాంతో మిక్స్ చేయడానికి బేస్ కోసం. దీంతో ఇప్పుడు ఏం చేస్తామనేది మీరే చూద్దరు. కానీ ముందర ఉన్నది ముసళ్ళ పండగ. నిజానికి అది ముసళ్ళ పండగ కాదండి, ముసూర్ల పండగ. ముసూర్లలో పండగని చేయలేం మనం. ఏది ముసురు బట్టి నాకు ఇంకేం పండగ, ఇంట్లో కూర్చొని అది ఉండటమే సరిపోతుంది. ఇంట్లో కూర్చొని గొడుగేసుకోకుండా బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండటమే సరిపోద్ది. ముసుర్లలో పండగ ఉండదని చెప్పటం వాళ్ళ ఉద్దేశం. అంటే అంత యాక్టివ్గా పండగ జరుపుకోలేమని. దాంట్లో ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అని చిరంజీవి డైలాగ్ ఉంటుంది. అది ముసళ్ళ పండగ కాదు, ముసూర్లు. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ రెయినీ ఫెస్టివల్ అన్నాను. ఇదిగోండి బరక అంటే ఇది. సగ్గుబియ్యం మొత్తాన్ని మిక్సీలోకి వేసి తిప్పితే అవ్వదండి. అయితే పిండి అవుద్ది, లేకపోతే సగ్గుబియ్యం లాగానే ఉంటుంది. కొంచెం కొంచెం తీసుకోవాలి. చిన్న జార్లో పల్స్ తిప్పాలి. ఒక 3-4 సార్లు పల్స్ తిప్పితే ఇట్లా అవుతుంది మనకి. ఇది కూడా ఒక టిప్ చూడండి కావాలంటే. అండ్ దీంట్లోకి 100 గ్రామ్స్ సగ్గుబియ్యంలోకి 200 గ్రామ్స్ ఆలుగడ్డ. నేను మంచిగా ఒక్కొక్క ఆలుగడ్డని సగ్గుబియ్యంలో వేసి పిసికేస్తున్నాను. మెత్తగా ఉడికిపోయినాయి. ఒక్కొక్కటి వేస్తున్నా. ఇదిగోండి ఇంకో ఆలుగడ్డ. ఇదిగోండి అన్ని ఆలుగడ్డలు వేసేస్తున్నా. చక్కగా పిసికేసాం. ఈ బ్యాటర్, ఇది మన బ్యాటర్. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొంచెం మనకి స్టిక్ ఆన్ చేసి ఉంచడానికి అండ్ క్రిస్పీనెస్ని కొంచెం పెంచడానికి ఇదిగోండి బియ్యపిండి సిద్ధంగా ఉంది. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటా బియ్యపిండి, ఎక్కువ వద్దు. 3. ఇంకా ఇందులో ఏమేమి వేస్తానో మీరే చూడండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ, చిన్న ఉల్లిగడ్డ అండి ఒకటి, ఇట్లా సన్నగా తరిగింది. మరి పెద్దది ఉల్లిగడ్డ వద్దు, ఎక్కువ ఉల్లిపాయ అస్సలే వద్దు, ఇదే సైజులో తరగాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఇట్లా. ఇది అల్లం వెల్లుల్లి తురుమండి, కలిసి ఉన్నాయి 2 చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, తురుము. ఒక 4-5 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర చక్కగా కావాల్సినంత. కాడలు లాంటివి ఉంటే పనికిరావు, ఇట్లాంటివి తీసేయండి. ఎందుకంటే మనము ప్రెస్ చేస్తున్నప్పుడు ఏది అడ్డు రావద్దు అన్నట్టు. ఉప్పు తగినంత, నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నా. కారం 1/2 టీ స్పూన్ చాలు, అది కూడా కలర్ కోసం, చప్పగా ఉంటేనే బాగుంటాయి ఇవి. పసుపు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, అంతేనండి. వాటర్ పడితే చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పిండి ముద్ద చేయాలి. అంటే చపాతీ పిండి ఎట్లా కలపాలి అట్లా కలపాలి. కొంచెం తడి చేసుకోండి చెయ్యి, అంతే. లూజ్ అయితే మళ్ళీ మీరు గోధుమ పిండి చుట్టూ, మైదా పిండి చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏది కలపకుండా ఉండాలంటే ఇట్లా కావాలంటే కింద వేసుకోండి, మంచిగా ముద్ద కలపండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి, ఒక 2 టీ స్పూన్స్ అంతే, వెరీ లిటిల్. అంటే చేతికి అట్టకుండా ఉండరాటానికి కొంచెం ఆయిల్, అంతేనండి. ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత పిండి చిన్న చిన్న ఉండలు తీసుకోండి. ఇట్లాగా మంచిగా నూనె కావాలంటే పక్కన తడి చేసుకోండి, నీళ్ళు కూడా తడి చేసుకోవచ్చు. దాన్ని ఇట్లాగా బుల్లెట్స్ లాగా, స్టిక్స్ లాగా ఇదిగోండి చిన్న చిన్న ఉండలు తీసుకోండి. ఇందులో పెద్దగా ఉడికేది ఏది లేదు, సగ్గుబియ్యం ఒక్కటే తప్ప. ఆలుగడ్డతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సగ్గుబియ్యం వేగిపోతాయి. ఆలు ఉడికింది ఆల్రెడీ. అన్నీ ఒకటే సైజ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా ఇదిగోండి సగం పిండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా తీసి, ఇప్పుడు ఫ్రెష్గా వేయించుకోవడానికి ఇవి పెట్టుకున్నా. అట్లా మీకు ఆ పిండి కనీసం 3-4 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుందండి, మంచి ఫ్రిడ్జ్ అయితే. మళ్ళీ మీరు ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టినాం కదా, ఎట్లా ఖరాబ్ కాకుండా పొడి జార్లో తీసి పెట్టేశాను నేను. సో దీన్ని ఆయిల్ ఆల్రెడీ వెనకాల పొయ్యి మీద కాగిపోయింది, జస్ట్ తీసి ఫ్రై చేద్దాం. ఆయిల్ కాగిందండి, మరీ ఎక్కువ పొగలు వచ్చేటట్టు కాగితే ఒకసారి ఒక చిన్న ముక్క వేసుకొని చూడండి. ఆల్రెడీ వేసాను, మంచిగా కాగింది. సో వేసేయటమే.
మనం వేసిన 2-3 టీ స్పూన్లు ప్లస్ ఆలుగడ్డ బైండింగ్ ఇక్కడ 3-3, 4-4 కూడా ఒకటేసారి వేయచ్చు. ఇట్లా చిన్న చిన్నవి విడిపోతే దాన్ని మళ్ళీ ఇక్కడే బైండింగ్ చేసి వేసేయండి. ఇదిగోండి, వేయగానే కదపకండి, మీడియం ఫ్లేమ్ మీద మంచిగా పెట్టండి, అదే ఫ్రై అవుతుంది. చిన్న సైజు మొక్కజొన్న కంకుల్లా ఉన్నాయండి బేబీ కార్న్. టేస్ట్ భలే ఉంటుందండి. ఇది కరకరా అంటుంటాయి. చాలు, బాగానే ఎక్కువసేపు వేగుతాయి, ఒక 15 మినిట్స్ వేగుతాయి. ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకాలి కదా, ఆయిల్లో ఇట్లా ఉడుక్కుంటా వేగిపోతుంది. మనము దాంట్లో వాటర్ వేసి పిసికి అది చేసినప్పుడు ఆ వాటర్ అంతా పీల్చుకునేది సగ్గుబియ్యమే. మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసినా కానీ పీల్చేసుకుంటుంది. ఇదిగోండి, కరెక్ట్గా 10 మినిట్స్కి కలర్ వచ్చింది. చాలు, కట్టేస్తున్నా. ఎందుకంటే తీసాక ఇంకొంచెం కలర్ వస్తుంది, మాడిపోయినట్టు ఉండకూడదంటే లైట్ కలర్ వచ్చినప్పుడే తీసేయాలి. నేను తీసేస్తున్నా. టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్ రెడీగా పెట్టుకున్నా. అసలు పీల్చదండి, ఆయిల్ పీల్చవు ఇవి. దీన్ని మనం పెరి మన తింటాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్, పెరి మసాలా, అలా తిన్నట్టు ఏ మార్చిన కారమో జీడిపప్పు కారమో వేసుకొని తినచ్చు మంచిగా అన్నీ చల్లుకొని. లేదంటేనేమో మన టమాటా కచప్పు, మైనీస్ ఇవన్నీ ఉన్నాయి కదా సాసులన్నీ, అంతే. సూపర్. ఎంత ఏమంటారు, కరకర అంటాయంటే నిజంగా వెరీ కరకర. ఇదిగోండి, చెప్పానుగా పెరి కూడా చేయొచ్చు మీరు. అక్కడక్కడ సగ్గుబియ్యం కొంచెం కొంచెం గట్టిగా ఉంది, కానీ తింటుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ వేసుకుంటే కూడా పీల్చిస్తుంది సగ్గుబియ్యం, ఇంకా ఉబ్బుద్ది అప్పుడు, అలా కూడా పనికొస్తుంది. ఇంకా అప్పుడు గట్టిందనం కొంచెం తగ్గుద్ది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో పిల్లలకి క్రిస్పీగా టేస్టీగా చేయగలిగే స్నాక్. బాయ్.